చాలామంది చర్చించుకుంటున్న విషయము మంత్రి మల్లారెడ్డికి సంబంధించింది. ఈయన పాలమ్మి పూలమ్మి అని చెప్పే డైలాగుతోని మరింత సంచలనమైన నాయకుడు బీఆర్ఎస్లో మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆయన రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని కొందరు ఏం మాట్లాడినా సంచలనాలు అవుతాయి. అంటే ఇట్లా అంటే కొత్త కాదు. ఒక్కొక్కరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న శివప్రసాద్ ఒక ఆయన ఉండే, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు తెలుగుదేశంలో సీనియర్ మెంబర్ ఆయన కొన్ని తర్వాత మారెప్పని ఒక ఆయన ఉండేవారు, ఆయనది ఒక సంచలనం. అంతకుముందుకు ఎం సత్యనారాయణ గారు కరీంనగర్ జిల్లా నుంచి ఆయన ఉండేవారు. ఇట్లా ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు, ఇంతకుముందుకు లగడపాటి రాజగోపాల్, ఏదో సందర్భంలో ఎవరో ఒకరు తమ చేతల ద్వారా తమ మాటల ద్వారా సంచలనం అవుతూ ఉంటారు. అట్లా సంచలనమైన అయిన వారిలో మల్లారెడ్డి గారు ఒకరు. ఈయనకు కొందరి భూమిని కబ్జా చేశారని ఆయన పైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే దీని ప్రభుత్వం కక్షపూరితంగా చేసిందా అని అడిగిన ఒక ప్రశ్నకు ఆయన అది కాదు అని వారు చెప్పడం, తర్వాత తనపై జరిగిన నేను న్యాయ పోరాటం చేస్తా దానిపైన చెప్పడం, దీంట్లో పనిలో పనిగానే రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని, తనకు వారికి మధ్య వివాదాలు లేవని, రాజకీయంగా మాట్లాడుకుంటే మస్తు మాట్లాడుకుంటే అవి లెక్కలోకి రానేరావని ఒక చెప్పే ప్రయత్నం కూడా ఈయన చేయడం. ఇది భూ వివాదం కేసు కక్ష సాధింపు కాదు అని పైగా ఆయన అన్నది హాయ్ మల్లన్నట్టు పలకరించారు ఆయన చెప్పడం కూడా. సాధారణ పలకరిస్తారు కదా, అదే మల్లన్న భావన అన్నాడు, ఆ మాటనే చెప్తున్నాడు. నన్ను మల్లన్న పలకరించింది కాబట్టి మా మధ్య ఏం లేదు అని అన్నాడు ఈయన. ఇంకా ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్, ఆయన నన్ను హాయ్ మల్లన్న అని పలకరించారు అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొందరు మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మా మధ్య ఎటువంటి రాజకీయ కక్షలు లేవని, తనపై నమోదైన భూ వివాదం కేసు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కానే కాదని వ్యాఖ్యానించారు. అయితే గతంలో రేవంత్తో డి అంటే డి అన్న మల్లారెడ్డి మొత్తానికి మెత్తబడినట్టు తెలుస్తుంది. తానే భూ కబ్జాలకు పాల్పడలేదంటూ మల్లారెడ్డి చెప్పారు. భూ కబ్జాకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. బోయినపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మూడుచింతలపల్లి కేశవరం భూముల కబ్జాకు సంబంధించి కేసులు నమోదైన విషయం వాస్తవమేనని చెప్పారు. అయితే తనకు భూ కబ్జాలు చేయవలసిన అవసరం లేదన్నారు. ఈ కేసులపై కోర్టులకు వెళ్ళి తేల్చుకుంటారని వెల్లడించారు. సరే, ఆయన వ్యవహారం అది. అంటే ఆయన ఏం మాట్లాడినా ఒక సంచలనమే ఉంటుంది కాబట్టి నిన్న మొన్న తిట్టుకొని ఇవాళ మిత్రుడు అనడం ఏమిటి, నన్ను హాయి మల్లని పలకరించడం చెప్పడం, ఇవన్నీ కూడా అంటే ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంటుందని చెప్పడానికి ఒక ఉదాహరణ.